హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు జానస్ లిటిల్ వరల్డ్. ఈ రోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఫిష్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫిష్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. దానివల్ల నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసి మనం పేస్ట్ లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సీ జార్లో మన కర్రీకి కావాల్సిన మసాలాను అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. దీంట్లో నేను ఏమేమి వేసానో మసాలా చూసారుగా. మెయిన్ అయితే జీలకర్ర అయితే ఇంపార్టెంట్, ఇదైతే కంపల్సరీ కావాలి ఫిష్ కర్రీకి. ఇప్పుడు ఇవన్నీ వేసి ఈవెన్ గా పేస్ట్ లా తయారు చేసి దీన్ని కూడా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాని మీద బాండీ పెట్టుకోవాలి. ఈ ఫిష్ కర్రీ చేయడానికి ఇలా వెడల్పుగా ఉన్న పాత్ర అయితే బాగుంటుంది. ఎందుకంటే ఫిష్ కర్రీ చేసేటప్పుడు ముక్కలు అనేవి విడిపోకుండా ఉంటాయి కాబట్టి ఇలాంటి వెడల్పు పాత్ర తీసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయి దోరగా ఫ్రై అయిన ఈ ఆనియన్స్ లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ ని, దాన్ని కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఒకసారి వేసి వదిలేస్తే అదేమవుతుందంటే అడుగంటేస్తుంది కాబట్టి నిదానంగా కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే దాన్ని వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా గ్రేవీ గానీ ఉల్లిపాయ ముక్కలు గానీ చక్కగా వేగిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్ కి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కళ్ళుప్పుని యూజ్ చేస్తున్నాను. నేను ఎక్కువగా గ్రేవీ కర్రీలో కళ్ళుప్పును అయితే యూజ్ చేస్తాను. అదేనండి రాళ్ళు ఉప్పు అంటారు కదా, ఆ ఉప్పును అయితే యూజ్ చేస్తాను. ఫ్రైస్ చేసేటప్పుడే తప్పితే నేను సాల్ట్ అనేది పెద్దగా యూజ్ చేయను. కళ్ళుప్పు చాలా హెల్త్ కి మంచిది అంటారు కదా. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దాంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ను కూడా యాడ్ చేసి మరొకసారి ఈవెన్ గా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. దీంట్లో ఉన్న పచ్చి వాసన మొత్తం చక్కగా పోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం మసాలా పట్టాం కదా మిక్సీ జార్, అది వేసేసిన తర్వాత ఆ మిక్సీ జార్ లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ ని గ్రేవీలో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. దానివల్ల కొంచెం త్వరగా అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు గ్రేవీ అనేది చక్కగా ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఈ గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. ఒకేసారి చేప ముక్కలు వేయకూడదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తూ చక్కగా చేప ముక్కలన్నీ అలా అడ్జస్ట్ చేసేసిన తర్వాత దాంట్లో తగినంత కారం అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే ఫిష్ కర్రీలో కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. కారం కానీ పులుపు కానీ కొంచెం ఎక్కువగానే వేస్తాను నేను. కాబట్టి మీరు కూడా మీ టేస్ట్ కి సరిపడినంత ఉప్పు కారాన్ని అలాగే పులుపుని యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత దీంట్లో చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్నాను, దాన్ని అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. చేపల పులుసుకి పులుపు అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి, అప్పుడే అసలు సిసలైన టేస్ట్ అనేది వస్తుంది చేపల పులుసుకి. కాబట్టి నేను పులుపు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. మీకు కావాల్సినంత అయితే మీరు వేసుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే దాన్ని వదిలేయాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది కొంచెం పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు కారాలు సరిగ్గా సరిపోయినాయా లేదా అనేది చూసుకుని ఏవైనా తగ్గితే ఈ స్టేజ్ లోనే మనం వాటిని యాడ్ చేసుకోవాలి. ఉప్పు గాని కారం గాని అలాగే పులుపు గాని ఏదైనా ఈ స్టేజ్ లోనే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కర్రీని మనం మగ్గనిద్దాము. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది చక్కగా పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ గరం మసాలాను అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అయితే కర్రీని మనం కలుపుకోవాలి. అలా అని చెప్పేసి గెరటితో అయితే ఎప్పుడు కలపకూడదండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కలపండి. దానివల్ల ఏమవుతుందంటే ముక్కలు అనేది విడిపోకుండా ఉంటాయి. ఇలా ఒకసారి కలిపేసేసి మూత పెట్టుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.